మీ అందరికి కూడా ఒక షాకింగ్ న్యూస్ చెబుతా. ఎవరో కూడా భయపడొద్దు, ముందే చెబుతున్నా. ఇది నేను చెప్పింది కాదు, రోహిత్ శర్మ చెప్పింది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, రోహిత్ శర్మ మనకి 2024 T20 వరల్డ్ కప్ జరిగింది కదా, మనం గెలిచాం ఆ T20 వరల్డ్ కప్లో. సో దాంట్లోనే మనకి పాకిస్తాన్కి అలాగే ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది కదా. అయితే ఆ మ్యాచ్ ముందు మన టీం ప్లేయర్స్ అందరికీ ఒక షాకింగ్ న్యూస్ చెప్పారంట. అరే, ఇండియన్ టీం మొత్తానికి కూడా ఒక పెద్ద ముప్పు పొంచి ఉంది అన్నారంట. దాంతో అందరూ పట్టేసుకున్నారంట. రే, ఏం మాట్లాడుతున్నారు, మనం ఎక్కడికి వచ్చాము, ఏం జరుగుతుంది అని చెప్పేసి అందరూ కూడా భయపడిపోయారంట. అవును, మీరు వింటుంది నిజమే. మీరు ఇక్కడ నుంచి హోటల్ రూమ్ నుంచి బయట అడుగు పెట్టడానికి వీలే లేదు. ఏది చేసినా సరే ఈ హోటల్లోనే ఉండాల్సిందే. మీరు తినడానికి తిండితో సహా ప్రతి ఒక్కటి కూడా ఈ హోటల్కే వచ్చింది, హోటల్లోదే తినాలి మీరు అని చెప్పేసి ఒక షాకింగ్ న్యూస్ చెప్పారంట. మరి అందరూ కూడా రే ఏందిరా అని చెప్పేసి అందరు టెన్షన్తో ఉన్నారంట. అయితే దాని తర్వాత మ్యాచ్ ముందు మరి అక్కడ చూసుకుంటే అభిమానులు, దాని తర్వాత ప్రెస్ వాళ్ళు అందరూ కూడా వచ్చేసి గుమిగూడారంట. సో అప్పుడు ఒరే చాలరా, అందరూ ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి కొంచెం టెన్షన్ ఫీల్ అవ్వకుండా టెన్షన్ ఫ్రీ అయిపోయి దాని తర్వాత స్టేడియం దాకా వెళ్ళారంట. మరి స్టేడియం దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వచ్చిందంట. అక్కడ చూస్తే అభిమానులందరూ కూడా మరి ఎంజాయ్ చేస్తూ ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేశారంట. సో అప్పుడు మన వాళ్ళందరూ కూడా అరే ఇంకే ఏ బాధ లేదురా, సో అందరూ మన వాళ్ళు అందరూ కూడా ఏడా ఉన్నారు అని చెప్పేసి కొంచెం ఫ్రీ అయిపోయి దాని తర్వాత మ్యాచ్ ఆడి మ్యాచ్ చూసుకుంటే 6 runs తేడాతో చివరిగా గెలవడం జరిగింది. సో మరి ఇటువంటి సీన్స్ విన్న తర్వాత మరి మీకేమనిపిస్తుంది తెలియాలి కదా. సో మరి తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలా, కామెంట్ చేయాలి కదా. సో కింద కామెంట్ చేయండి మరి.